నిన్న జరిగిన సిద్ధం సభకి కావలి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలంతా కూడా రావటం, ఆ సభ కని విని ఎరుగని రీతిలో సక్సెస్ కావటం, ఆ సక్సెస్కి కారణం కూడా ముఖ్యంగా మా నాయకులంతా కూడా కలిసికట్టుగా చేసిన కృషి అని ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఇదే ఉత్సాహం మనలో ఉండాలి. మే 13 జరగబోయే ఎన్నికల్లో కూడా ఇదే విధంగా పనిచేయాలి. కావలి పట్టణం కావచ్చు, కావలి నియోజకవర్గంలోని అన్ని మండలాలు కావచ్చు, అందరూ కూడా ఇదే ఉత్సాహంతో ఇదే స్పీడ్తో పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయ దుందుబి మోగించే దాంట్లో ప్రధాన పాత్ర పోషించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్క అక్కచెగమ్మ కావచ్చు, అవ్వాతాత కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా పార్టీలకు అతీతంగా అందుకున్నారు. కాబట్టి ఈరోజు ఆనాడు తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ప్రజాకారం ఏ విధంగా వెగవగపోయిందో మనం అంతా చూసాం. మీరంతా కూడా మీడియా సోదరులంతా కూడా చూశారు. అన్ని దినపత్రికల్లో కూడా రావటం జరిగింది. కానీ ఈరోజు దాదాపు 80,000 కెపాసిటీ తోటి సభ అరేంజ్ చేస్తే అది పట్టక హైవే మీద మొత్తం కూడా జనాలు ఉండటం, పూర్తిగా నిండిపోవటం, దాదాపు 1.5 లక్ష పైచలకు జనాలు కావటం ఈరోజు జగనన్న మీద ఉన్న అభిమానాన్ని చాటుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. జగనన్న పేదల పట్ల పోరాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పెత్తందాల వైపు పోరాడుతున్న పరిస్థితి మనం అంతా కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఇందాక ఒక మీడియా సోదరుడు అడిగాడు, నీ విజయానికి కారణం ఏందని. నా విజయానికి కారణం ముఖ్యంగా మేము గొప్పగా చెప్పుకునేది కాదు. మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తాడో తప్పకుండా చేస్తాము. 1.5 సంవత్సరంలో అటు రామాయపట్నం పోర్టు కావలికి అతి సమీపేన, అదే ఫిషింగ్ హార్బర్, జోగిన ఫిషింగ్ హార్బర్ మన కావలి భోగోగ మండలంలో రావటం, తొందరగా తుమ్మగపేట రోడ్డు లాంటి రోడ్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, కావలి ట్రంక్ రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే దాంట్లో ప్రధాన పాత్ర పోషించి కావలి నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా పాటుపడతామని కూడా తెలియజేస్తున్నాం.